హాయ్ అందరికీ. సింగపూర్ వెళ్ళిన వాళ్ళక్క 4 సంవత్సరాలకు తిరిగి ఇండియాకు వస్తుందన్న విషయం తెలిసి ఆనందంతో పొంగిపోతుంది జాహ్నవి. అక్క గురించి తలుచుకోగానే తన మనసు అలా గతంలోకి జారిపోయింది. వరహాలరావు వనజ దంపతులకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి కిరణ్మయి, చిన్నమ్మాయి జాహ్నవి. వరహాలరావుకి పెద్ద కూతురు పుట్టినప్పుడే తన చెల్లెలు కామాక్షి, అన్నయ్య నాకు కోడలు పుట్టింది, నీ కూతుర్నే నా ఇంటి కోడలుగా చెయ్యాలని అడిగినప్పుడు చెల్లెలి మీదున్న ప్రేమతో సరేనన్నాడు వరహాలరావు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి వరహాలరావుకి మరొక అమ్మాయి పుట్టింది. వరహాలరావు చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరినీ చాలా గారంగా పెంచాడు. కాలక్రమంలో కిరణ్మయి బీటెక్ సెకండ్ ఇయర్, జాహ్నవి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు వరహాలరావు చెల్లెలు కామాక్షి, అన్నయ్య నా కొడుక్కి పెళ్లి వయసు దాటిపోతుంది, ఎప్పటినుంచో అనుకుంటున్నట్లుగానే పిల్లలిద్దరికి పెళ్లి జరిపించేద్దాం అని పట్టుబట్టడంతో తన పెద్ద కూతురు కిరణ్మయి మేనల్లుడు మాధవ్కు పెళ్లికి ముహూర్తాలు పెట్టించి పెళ్లి ఏర్పాట్లు చేశాడు వరహాలరావు. సరిగ్గా పెళ్లికి 2 గంటల సమయం ఉంది అనగా ఇంతలో కిరణ్మయి ఒక ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నా మీదున్న నమ్మకంతో నాకు ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు. కానీ నేను 2 సంవత్సరాల నుంచి మా సీనియర్తో లవ్లో ఉన్నాను. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. అతను లేకపోతే నేను బ్రతకలేను. నా మనసు చంపుకుని ఈ పెళ్లి నేను చేసుకోలేనని ఆ ఉత్తరం సారాంశం. ఓవైపు బంధువులంతా పెళ్లి మండపానికి వచ్చేశారు. విందు భోజనాలు జరుగుతున్నాయి. ఊరంతా వరహాలరావు గారి అమ్మాయి పెళ్లి అని తెలిసిపోయింది. ఇప్పుడు చూస్తే పెళ్లి కూతురు లేదు. పీటల వరకు వచ్చిన ఈ పెళ్లి జరగకపోతే ఓవైపు తన పరువు, మరోవైపు చెల్లెలి కుటుంబం పరువు గంగలో కలిసిపోతుంది. ఏం చెయ్యాలో తోచని స్థితిలో మొత్తం అంధకారంగా ఉన్న సమయంలో వరహాలరావుకి తట్టిన మెరుపు లాంటి ఉపాయం తన చిన్న కూతురుతో మేనలుడి పెళ్లి జరిపించాలని. తన చిన్న కూతురు జాహ్నవితో తన పరిస్థితిని చెప్పుకుని, ఇప్పుడు నువ్వు బావని పెళ్లి చేసుకోకపోతే నాకు చావు తప్ప మరో మార్గం లేదని బ్రతిమాలడంతో జాహ్నవి కూడా వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితుల్లో బావతో పెళ్లి కొప్పుకుంది. మరోవైపు చెల్లెల కుటుంబానికి కూడా పరిస్థితిని వివరించి వాళ్ళు కూడా జాహ్నవిని పెళ్లి కూతురుగా ఒప్పుకునేలా చేశాడు వరహాలరావు. మొత్తానికి అనుకోకుండా ఆ విధంగా జాహ్నవి మాధవుల వివాహం జరిగింది. మాధవ్ పల్లెటూరివాడు. పెద్దగా చదువుకోకపోవడం, వ్యవసాయం చేసుకుంటూ ఉండడంతో జాహ్నవికి బావంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. జాహ్నవి మేనత్త కామాక్షి దంపతులకు మాధవ్ ఒక్కడే కొడుకు. ఆ గ్రామంలోనే వాళ్ళది పెద్ద కుటుంబం. తిని కూర్చున్న తరగనంత ఆస్తిపాస్తులు. ఆడపిల్లలు లేని మేనత్త మామగారు ఇద్దరు కోడల్లోనే కూతుర్ని చూసుకుంటూ ఉండేవారు. ఇంటి పని, వంట పని మొత్తం కామాక్షి చూసుకునేది. ఇక మామగారైతే కోడల్ని నెత్తికెక్కించుకుని పొలం నుంచి అన్నీ తెచ్చిపెడుతూ అవి తినమ్మా ఇవి తినమ్మా అంటూ ఉండేవాడు. ఇక భర్త మాధవ్ అయితే జాను జాను అన్న పదానికి విసుగు లేకుండా భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ఇంత మంచి మనుషులు, ఇంత చక్కని కుటుంబం తన చుట్టూ ఉన్న జాహ్నవి మనసులో ఎప్పుడూ ఏదో లోటుగానే ఫీల్ అయ్యేది. కారణం, జాహ్నవి తన జీవితాన్ని తన అక్క జీవితంతో పోల్చుకునేది. తన అక్క భర్త బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, స్వర్గం లాంటి సింగపూర్లో ఉంటున్నారు అనుకుని తన జీవితం పట్ల తను ఎప్పుడూ నిరాశగానే ఉండేది. అక్క సింగపూర్ వెళ్ళిన ఇన్ని సంవత్సరాలకి నేను ఇండియాకి వస్తున్నానే, మీ ఇంటికి వచ్చి 4 రోజులు ఉంటాను అనడంతో జాహ్నవి ఆనందానికి అవధులు లేవు. ఇల్లంతా శుభ్రం చేయించి పెయింటింగులు వేయించి సిద్ధం చేసింది. తన ఇంటికి వచ్చిన అక్కా బావలు దేనికి ఇబ్బంది పడకూడదని భర్తతో పాటు పట్నం వెళ్ళి సబ్బులు, పౌడర్లు, క్రీములు, షాంపూలు, కండిషనర్లు ఒక్కటేమిటి టూత్పేస్ట్ దగ్గర నుంచి స్కిన్ మాయిశ్చరైజర్ వరకు సమస్తం కొని ఇల్లంతా నింపేసింది. ఇంత చేస్తున్న జాహ్నవి అత్తగారు కానీ మామగారు కానీ భర్త కానీ ఇవన్నీ ఎందుకే అని ఒక్క మాట కూడా అనలేదు సరికదా. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళక్క వస్తుందన్న ఆనందం దానికి అని వాళ్ళు కూడా మురిసిపోయారు. కిరణ్మయి వచ్చే రోజు రానే వచ్చింది. వంటింట్లో పెద్ద మేనకోడలు వస్తుంది అని భోజనాలు సిద్ధం చేస్తున్న అత్తగారి దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, మీ అక్కకి ఇష్టమని పాయసం, పులిహోర, గారెలు, బూరెలు, బొబ్బట్లు, దప్పలం కూర అన్నీ సిద్ధం చేస్తున్నాను. అయ్యో అత్తయ్య, నీ పిచ్చి కానీ తనిప్పుడు పాత కిరణ్మయి కాదు, సింగపూర్ నుంచి వస్తుంది. తను ఇలాంటివి తినదత్తయ్యా,
తను తినడానికి కావలసినవి లిస్ట్ రాసి బావకిచ్చాను. బావ పట్నంలో పెద్ద హోటల్ నుంచి అన్నీ తీసుకొస్తున్నాడు. ఇవన్నీ ఏం వద్దు. అయ్యో పాపం, అనవసరంగా కష్టపడి ఇన్ని వంటలు చేశావు అనుకుంటూ వెళ్ళిపోయింది జాహ్నవి. కోడలి మాటలకి కోపం తెచ్చుకోకపోగా కామాక్షి తనలో తనే నవ్వుకుంది. ఎదురు చూస్తున్నట్లుగానే కిరణ్మయి రానే వచ్చింది. చాలా కాలం తర్వాత ఇంటికొచ్చిన మేనకోడలికి హారతి ఇచ్చి ఆహ్వానించింది మేనత్త. వచ్చి రాగానే మేనత్త మావయ్యల ఆశీర్వాదం తీసుకుంటూ ఎలా ఉన్నారత్తయ్య అని పలకరించింది. మేం బాగున్నామమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చావు, మీ ఆయన కూడా తీసుకురావాల్సిందిగా అమ్మా అని అనగా, ఆయన నేను వెళ్ళేటప్పుడు నన్ను తీసుకువెళ్ళడానికి వస్తానన్నారత్తయ్య, ఇప్పుడు వాళ్ళమ్మతో ఉంటానన్నారు అంది. ఎలా ఉన్నావు బావా అంటూ మాధవ్ని పలకరించింది. తర్వాత పలకరిద్దులే గాని ముందెళ్ళి ఫ్రెష్ అయ్యి రాక్క, భోజనం చేద్దు గాని, ఎప్పుడు తిన్నావో ఏమో, నీకోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి అంటూ కంగారు పెట్టింది జాహ్నవి. చాలా సంవత్సరాల తర్వాత మేనత్త ఇంటికి వచ్చిన కిరణ్ అక్కడ తన చెల్లెలు చేసిన మార్పులు చూసి ఆశ్చర్యపోయింది. ఇల్లంతటినీ తనకు నచ్చినట్లుగా మార్చేసుకుందన్నమాట మన జాను అనుకుంది. ఫ్రెష్ అయి వచ్చి ఆత్రంగా నోటికి రుచిగా కడుపు నిండా తినాలని కూర్చున్న కిరణ్ అక్కడ టేబుల్ మీద ఉన్న వంటకాలన్నీ చూసి, ఇదేంటే జాను, ఇవన్నీ ఏంటి, ఏమిటంటావేంటక్క, నీకిష్టమని దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పిజ్జా, బర్గర్, ఆలూ చిప్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ నీకోసమే తెప్పించాను బావతో, తినక్క. ఏంటే తినేది, నేనేదో నోటికి రుచిగా తిందాం అనుకుంటే. అవునత్తయ్య, నా కోసం నువ్వేమీ చేయలేదా? ఎందుకు చేయలేదమ్మా, చేశాను. కాకపోతే జాను నువ్వు అవి తినవని, నీకు ఇవే ఇష్టమని ఇవి తెప్పించింది. ఏది, నువ్వు వండిన వంటలు తెప్పించత్తా. ఆ వంటలన్నీ ఒక్కొక్కటి టేబుల్ మీదకి వస్తూ ఉంటే, ఆహా పులిహోర ఆవపెట్టి చేసావార్త, ఎంత కమ్మటోసన వస్తుందో. ఓహో బూరెలు, బొబ్బట్లు, అబ్బా పాయసం అంటూ లొట్టలేసి, జాను పెరట్లోకెళ్ళి అరిటాకు కోసుకురా అంది చెల్లెల్ని. చెల్లెలు తెచ్చిన అరిటాకులో మేనత్త కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే ఇష్టంగా సుష్టుగా భోంచేసింది కిరణ్. ఏంటక్క నువ్వు, నేనేమో నీకోసం అవన్నీ తెప్పిస్తే ఇవన్నీ ఇష్టంగా తింటున్నావు? నువ్వేం మారలేదే. ఎలా మారతాను జాను, అక్కడంటే ఇలాంటి భోజనం తినే అవకాశం లేక ఏదో అక్కడుంటున్న గడ్డి తింటూ బ్రతికేస్తున్నాం. కనీసం మన ఇంట్లో ఉన్నప్పుడైనా చక్కగా అరిటాకులో అమృతం లాంటి భోజనం చేయడం కన్నా తృప్తి ఉంటుంది చెప్పు అని మాట్లాడుకుంటున్న అక్కా చెల్లెల మాటలు విని అంతా నవ్వుకున్నారు. తను తెప్పించినవి తినకపోయినా తృప్తిగా భోజనం చేసిన అక్కని చూసి ఆనందపడుతూ, థ్యాంక్స్ అత్తయ్య, అక్కకు నచ్చేటట్టుగా ఇవన్నీ చేసినందుకు. థ్యాంక్స్ ఎందుకే పిచ్చిపిల్ల, నా మేనకోడళ్ళకి ఏం నచ్చుతుందో నాకు తెలియదా అంది నవ్వుతూ. ఆ రోజు సాయంత్రం ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్న చెల్లెల్ని చూసి, జాను ఇలారా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్లు అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నావు. పద, అలా పెరట్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకోవచ్చు అని అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ పెరట్లో చల్లని సాయంత్రం వేళ మల్లెపందిరి కింద కూర్చుని ముచ్చట్లు మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పవే జాను, ఎలా ఉన్నావు? అయినా నా పిచ్చి గాని, బంగారం లాంటి భర్త నెత్తి మీద పెట్టుకుని చూసుకునే అత్తయ్య మామయ్య, నీకేం లోటు? ఆ దేవుడు నీ అదృష్టం కొద్దీ నీకు బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు. అదేంటక్క, నీకు మాత్రం ఏం తక్కువ? బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న భర్త, స్వర్గం లాంటి సింగపూర్లో ఉంటున్నావు. నీకు మాత్రం ఏం తక్కువ చెప్పు? కొత్తగా ఇప్పుడు ఇలా వేదాంతం మాట్లాడుతున్నావు. నాకేమీ తక్కువ కాదే, నాకు అన్నీ ఎక్కువే అంటూ కళ్ళనీరు పెట్టుకుంది కిరణ్. అక్క ఏంటది, నువ్వేడుస్తున్నావా? ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అందరినీ బాధపెట్టి నాన్నగారి మాట కాదని ప్రేమ పేరుతో మీ బావ కార్తీక్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు మిగిలింది ఈ ఏడుపేనే. అదేంటక్క అలా అంటున్నావు? నువ్వు బావ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, మరి అలాంటిది నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ప్రేమించే పెళ్లి చేసుకున్నామే, కానీ ఆ ప్రేమ ఎంతో కాలం నిలవలేదు. కార్తీక్ చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు పోయారట. దాంతో వాళ్ళమ్మే కార్తీక్ని, కార్తీక్ చెల్లెల్ని, ప్రియని వాళ్లకున్న కొద్దిపాటి ఆస్తుల ఆదాయంతో పెంచి పెద్ద చేసిందట. కార్తీక్ నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళమ్మకు కానీ చెల్లెలకి కానీ అస్సలు ఇష్టం లేదు. పెళ్లి చేసుకుని వెళ్ళిన మమ్మల్ని ఇంట్లోకైతే రానిచ్చింది, కానీ
పెళ్ళైన దగ్గర నుంచి నాకు నరకం ఎలా ఉంటుందో పరిచయం చేసింది. పెళ్ళయ్యేసరికి నాకు చదువు పూర్తి కాకపోవడంతో కార్తీక్ జాబ్కు వెళ్తూ ఉంటే నేను కాలేజ్కి వెళ్ళేదానిని. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తెల్లవారుజామునే లేచి ఇంటి పని, వంట పని మొత్తం నేనే చేసి వెళ్ళేదాన్ని. సాయంకాలం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఉదయం నుంచి వాళ్ళు తిని పారేసిన గిన్నెలతో సహా ఇంటి పని మొత్తం చేయడం నా వంతయ్యేది. అంతా కష్టపడి గొడ్డులా ఇంటెడు చాకరీ చేసిన వంటలో ఉప్పు ఎక్కువైందని, కారం తక్కువైందని ఏదో ఒక వంక పెట్టి తిడుతూనే ఉండేది. ఒకరోజు గిన్నెలు సరిగా కడగలేదని, మరొక రోజు బట్టలు సరిగా ఉతకలేదని, మీ అమ్మా నాన్న ఏం పెంపకం పెంచారే అంటూ ప్రతిరోజు ఏదో ఒక కారణం వెతుక్కుని మరీ తిట్టేది. నా బాధ చెప్పుకునే దిక్కు లేక కార్తీక్తో చెప్తే, మా అమ్మ చాలా మంచిది, మనం తనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంతే, నువ్వే కొద్ది రోజులు మా అమ్మ కోపం తగ్గే వరకు నువ్వే సర్దుకోవాలి అనేవాడు తప్ప ఏం మాట్లాడేవాడు కాదు. ఎలాగైతేనేం నానా తంటాలు పడి చదువు పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్లోనే మంచి జాబ్ తెచ్చుకున్నాను. అప్పుడే కార్తీక్ కూడా సింగపూర్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. నేను ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటే కార్తీక్ అక్కడ జాబ్ చేసేవాడు. ఉద్యోగం చేస్తున్నా నాకు మాత్రం ఇంటి పని, వంట పనిలో ఎంత మాత్రం వెసులుబాటు ఉండేది కాదు. కార్తీక్ దూరంగా ఉండడంతో నా పరిస్థితి ఇంకా దుర్భరంగా మారింది. కార్తీక్ ఉన్నప్పుడు తిట్టడంతోనే ఆగిపోయేవారు, కానీ తను లేనప్పుడు మాత్రం కొట్టడం, ఒంటి మీద వాతలు పెట్టడం. నా కొడుకుని నువ్వు వలలో వేసుకుని పెళ్లి చేసుకోకపోయి ఉంటే బోలెడంత కట్నం వచ్చే సంబంధం చూసి పెళ్లి చేసేదాన్నే, ఆ కట్నంతో నా కూతురు పెళ్లి చేసేదాన్ని, దరిద్రపు మొహందానా, నీ వల్లనే మా జీవితాలు ఇలా నాశనం అయ్యాయి అంటూ ఏ ముహూర్తంలో వాడి కంటబడి వాడి జీవితంలోకి వచ్చావే ముదనష్టపుదానా అంటూ ఒకటి కాదు రెండు కాదు నోటికొచ్చినట్టు తిట్టేది. ఆవిడన్న మాటలు చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు. తర్వాత కార్తీక్ నేను కూడా సింగపూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే అమ్మయ్య ఈ నరకం నుంచి బయటపడుతున్నాను అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళినా నాకు తిప్పలు తప్పలేదు. మా అత్తగారు ఆడపడుచు ఏం చెప్పి మార్చేశారో కానీ కార్తీక్ కూడా ఓ విధంగా చెప్పాలంటే శాడిస్ట్ లాగే తయారయ్యాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎంఎస్ పూర్తి చేయడంతో నాకు జాబ్ వచ్చింది. నిజం చెప్పాలంటే కార్తీక్ శాలరీ కంటే నా శాలరీయే ఎక్కువ. అది కూడా కార్తీక్కి నచ్చేది కాదు. నేను సంపాదించే డబ్బు కావాలి, కానీ నేను తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాననే జలసీ ఫీల్ అయ్యేవాడు. అక్కడ మేమిద్దరం కలిసి జాబ్ చేస్తున్నా అక్కడ మా ఖర్చులకు సరిపోయేంత డబ్బు ఉంచుకుని మిగిలినంతా మా అత్తగారికి పంపించేస్తాడు కార్తీక్. అలా మేము పంపించిన డబ్బుతోనే మా ఆడపడుచుకు బోలెడంత కట్నం ఇచ్చి పెళ్లి చేసింది మా అత్తగారు. ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టి ఒక పోర్షన్లో ఆవిడుంటూ మిగతావి అద్దెకిచ్చేసింది. ఆ ఇల్లు కూడా ఆవిడ పేరు మీదే ఉంది. పిల్లలు ఎవరైనా పుడితే కార్తీక్కి తెలుసుకుని బాధ్యతగా ఉంటాడని ఆశతో ఎదురుచూస్తున్న నాకు ఈ మధ్యే ఆ ఆశ కూడా అడి ఆశే అని తెలిసింది. కార్తీక్ పిల్లలు పుట్టకుండా మెడిసిన్స్ వాడుతున్నాడు. ఇక్కడకు వచ్చే ముందు అది నా కంట పడ్డాయి. ఇది మా అత్తగారి సలహాయే అయి ఉంటుంది. మాకు పిల్లలు పుడితే కార్తీక్కి బాధ్యతలు తెలిసొచ్చి ఎక్కడ డబ్బు పంపించడం మానేస్తాడో అని ఆవిడిచ్చిన వెధవ సలహాయే అయి ఉంటుంది. జీవితంలో ఏ ఆశతో బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు జాను. అప్పుడప్పుడు అమ్మా నాన్నలు నేను పెట్టిన క్షోభే నన్ను ఇలా వెంటాడుతుందని బాధపడుతూ ఉంటాను. బాధపడకక్క, బావులో మార్పు వస్తుంది. నీకు తొందరలోనే మంచి రోజులు వస్తాయి. నువ్వు హ్యాపీగా ఉంటావక్క. సరేలే, నా సంగతి పక్కన పెట్టు. కానీ నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, నువ్వు చేస్తుందేం బాలేదు జాను. ఏంటక్క, నేనేం చేశాను? నువ్వేం చేసావా? అత్తయ్య మామయ్య నిన్ను అంత ప్రేమగా చూస్తుంటే నువ్వేమో వాళ్ళ మాటలను తీసి పారేస్తున్నావు. వాళ్ళ మనసులు ఎంత చిన్నబుచ్చుకుంటున్నాయో నువ్వేమైనా గమనించావా అసలు? ఇక బావైతే మాటి మాటికి నువ్వు పల్లెటూరు బయటవి, నీకేం తెలీదు అంటూ ఉంటే ఎంత బాధపడతాడో నువ్వేమైనా గ్రహిస్తున్నావా? సహనానికి కూడా ఒక హద్దుంటుంది జాను. ముందు ముందు నీ ప్రవర్తనతో వాళ్ళ ఓర్పు సహనం కోల్పోయేలాగా చెయ్యకు. వాళ్ళు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారన్నది గ్రహించి నువ్వు వాళ్ళతో ప్రేమగా నడుచుకో అని చెప్పిన కిరణ్ మాటలకు జాను ఆలోచనలో పడింది. జాహ్నవిలో మార్పు మొదలైంది. ఆ రోజు రాత్రి భోజనాలు అయిన తర్వాత వసారాలో కూర్చునున్న అత్తమామల దగ్గరకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి, అత్తయ్య నన్ను క్షమించండి అని అడిగింది జాను. అదేంటమ్మా, లే
నువ్వు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏమిటి? అత్తయ్య, ఇన్ని రోజులు మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నా నేను దాన్ని గుర్తించలేకపోయాను. నా పిచ్చితనంతో మిమ్మల్ని తక్కువ చేసి చూశాను అంది కంటతడితో జాహ్నవి. అదేం లేదమ్మా, మేం ఎప్పుడూ అలా అనుకోలేదు. నువ్వేం చేసినా మాకు మురిపెంగానే ఉంటుంది తల్లి అంటూ గుండెలకు హత్తుకుంది కామాక్షి. ఆ రాత్రికి బావ గుండెలపై పడుకుని, నన్ను క్షమించు బావా, ఇన్ని రోజులు నీ ప్రేమని గుర్తించలేకపోయాను అంటే. పిచ్చిదానా, ఏమైందిరా జాను? ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నీ గొప్పతనాన్ని, అత్తయ్య మామయ్యల మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను బావా. అక్క చెప్పిన నిజాలే నా కళ్ళు తెరిపించాయి. నిజాలా? ఏం చెప్పింది జాను మీ అక్క అని మాధవ్ అడగగా, జరిగిందంతా మాధవ్తో చెప్పి, అక్క జీవితం ఇలా అయినందుకు చాలా బాధగా ఉంది బావా. ఇన్ని రోజులు తను స్వర్గ సుఖాలు అనుభవిస్తుంది అని భ్రమపడ్డాను. కానీ తను చెప్పిన మాటలు వింటే తెలిసింది తను ఎంత నరకం అనుభవిస్తుందో. ఎలాగైనా సరే బావా, బావను మార్చి అక్క సంతోషంగా ఉండేటట్టు చేయాలి అని కన్నీరు పెట్టుకుంది జాహ్నవి. ఓస్ అంతే కదా రాణి, మీ బావ వస్తాడుగా, ఏం చేయాలో నేను చేస్తాను. మీ అక్క ఇక్కడి నుంచి తిరిగి సంతోషంగా వెళ్ళేలా చేసే బాధ్యత నాది, సరేనా? నిజంగానేనా? నిజంగానా? నిజమే జాను, నీతో అబద్ధం చెప్తానా అంటూ ఇద్దరు ఒకరి కౌగులిలో ఒకరు కరిగిపోయారు. 4 రోజుల తర్వాత కిరణ్మయి భర్త కార్తీక్ వచ్చాడు. అన్ని మర్యాదలతో అతన్ని సాదరంగా ఆహ్వానించారు అందరూ. టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మాధవ్ ఒక రెడ్ కలర్ చేనేత చొక్కా తెచ్చి, బ్రదర్, ఇది నీకోసమే మా ఊర్లో నేయించి కుట్టించాను. నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది, ఒకసారి వేసుకునిరా అని ఇచ్చాడు. సరే అని తోడలుడు ఇచ్చిన షర్ట్ వేసుకొచ్చాడు కార్తిక్. అరే, చాలా బాగుంది, నువ్వు వేసుకోవడం వల్ల షర్టుకు మరింత అందం వచ్చింది. ఎంతసేపని ఇలా ఇంట్లోనే ఉంటారు? కాసేపు అలా వెళ్ళి ఊరు చూసొద్దాం రా బ్రదర్ అంటూ ఇద్దరు బయలుదేరారు. మాధవ్ వాళ్ళ తోట దగ్గరికి వెళ్ళేసరికి అనుకోకుండా ఎక్కడి నుంచో వచ్చిందో కానీ ఒక బలమైన ఎద్దు, అది మాధవ్ ఎడ్ల పందాల కోసం పెంచుతున్న ఎద్దు, హఠాత్తుగా వచ్చి రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న కార్తీక్ను పొడిచి ఓ 4 కొమ్ములు కుమ్మింది. తర్వాత మాధవ్ ఆపడంతో ఆగింది. మాధవ్ ఎద్దును పక్కనే ఉన్న చెట్టుకు కట్టేశాడు. ఎద్దు కుమ్మడంతో పైకి కనిపించని కవుకు దెబ్బలు బాగానే తెగిలాయి కార్తీక్కి. కాళ్ళు చేతులు ఏమీ తన స్వాధీనంలో లేవు. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం ఉన్న శవంలా ఉంది కార్తీక్ పరిస్థితి. మాధవ్ 4 మనుషుల సహాయంతో కార్తీక్ని ఇంటికి చేర్చాడు. ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న భర్తను చూసి కిరణ్మయి ఏడుస్తూనే ఉంది. డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి ప్రాబ్లం లేదు అని ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి ఓ 1 వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. మంచం మీద నుంచి లేవకుండా ఉన్న భర్తకి కిరణ్మయి చాలా ప్రేమగా సేవలు చేసింది. భోజనం తినిపించడం, టైంకి మందులు వేయడం అన్నీ చేసింది. భార్య తనకి చేస్తున్న సేవలు కార్తీక్ మనసును కదిలించాయి. కార్తీక్ వాళ్ళమ్మ ఫోన్ చేసింది. ఇంకా రాలేదేంట్రా, రేపేగా సింగపూర్ ప్రయాణం అని జరిగిన విషయం కార్తీక్ చెప్పడంతో బాధపడకపోగా, అందుకే ఆ ఊరికి వెళ్ళొద్దని చెప్పింది. చెప్తే నా మాట విన్నావా ఏంటి? ఇప్పుడు అనుభవించు అని 4 తిట్లు తిట్టి ఫోన్ పెట్టేసింది. అలా 3 రోజులు గడిచాయి. డాక్టర్ 1 వారం రోజులు పడుతుంది అన్న కార్తీక్ 3 రోజుల్లోకే నెమ్మదిగా లేచి తిరుగుతున్నాడు. భార్య చేసిన సేవల వల్లనేమో తను అక్కడున్న ఆ 4 రోజులు జాహ్నవిని ఆ ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో గమనిస్తూనే ఉన్నాడు కార్తీక్. అది చూస్తుంటే తను తన కుటుంబం కిరణ్మయి పట్ల ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి కార్తీక్ తనలో తనే సిగ్గుపడ్డాడు. ఒకరోజు గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న కార్తీక్ దగ్గరికి వచ్చాడు మాధవ్. ఇప్పుడెలా ఉంది బ్రదర్ అని పలకరిస్తూ. పాపం, ఆ రోజు నేను చూసేసరికి నీకేమైందోనని భయపడి నువ్వు కళ్ళు తెరిచే వరకు ఏడుస్తూనే ఉంది కిరణ్మయి. డాక్టర్ వచ్చి పర్వాలేదు అని చెప్పిన తర్వాత కాస్త సర్దుకుంది. ఎంతైనా తనని కని పెంచిన తల్లిదండ్రులను కాదనుకుని నువ్వే కావాలనుకుని నిన్నే నమ్ముకుని నీతో వచ్చింది కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే మరి. అంతేలే బ్రదర్, మనకు ఏదైనా కష్టం వస్తే మన పక్కనే ఉంది, మనకు తోడుగా ఉండేది మన జీవిత భాగస్వామి. వాళ్లను మనం ఎంత ప్రేమగా చూసుకున్నా అది తక్కువే అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే ఆలోచనలో ఉన్న కార్తీక్కు మాధవ్ మాటలు మరింత ఆలోచింపజేశాయి. తనను తను ప్రశ్నించుకున్నాడు. తను చేసిన తప్పుని తను తెలుసుకున్నాడు. ఇకపై భార్యను ప్రేమగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆ రోజు రాత్రి తనకు టాబ్లెట్ ఇస్తున్న కిరణ్తో, సారీ కిరణ్, నిన్ను ఇన్ని రోజులు చాలా బాధ పెట్టాను. ఈ 4 రోజులు నువ్వు నా మీద చూపించిన ప్రేమ నా కళ్ళు తెరిపించింది అంటూ భార్య చేతులు పట్టుకొని ఏడ్చేశాడు. ఇకపై మన ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు అంటూ భార్యను దగ్గరకు తీసుకున్నాడు. మరోవైపు జాను మాధవులు మాట్లాడుకుంటూ, బావా, మొన్నటి నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మా బావను పొడిచింది మన రాముడేనా? అవును, మన రాముడే. అదేంటి బావా, మన రాముడు? అది నువ్వు పక్కనుండగా భావన పడవడం ఏంటి? అది నువ్వు ఎలా చెప్తే అలా వింటుంది కదా, నీకు అంత మాలిమి కదా అది. అవును, మన రాముడు నేను చెప్పినట్టే చేసింది. దానికి ఎరుపు రంగు అంటే ఇష్టం ఉండదని, కోపం వస్తుందని తెలిసే ఆ రోజు మీ బావకి ఆ రెడ్ కలర్ షర్ట్ వేసి తీసుకెళ్లాను. నేను పక్కనే ఉన్నా కావాలనే మన రాముడికి ఎదురుపడేటట్టు ఆ పక్కకు తీసుకెళ్లాను. మీ బావకి ఆ మాత్రం కౌకు దెబ్బలు తగలాలనే నేను పక్కనే ఉన్న రాముడిని ఆపకుండా చూస్తూ ఊరుకున్నాను. ఆ తర్వాత రాముడిని అదిలించి పక్కకు తీసుకెళ్ళి కట్టేశాను. నేను చేసిన పని తప్పని నాకు తెలుసు. మనసుకి బాధగా అనిపించినా మీ అక్క జీవితంలో సంతోషం తీసుకురావడానికి, మీ బావలో మార్పు తీసుకురాక తప్పదు అనిపించింది. అందుకే నా మట్టి బుర్రకు తట్టిన ఆలోచన అదే. ఇక అలా చేయక తప్పలేదు. మరి ఏది ఏమైతేనే మొత్తానికి నా ప్లాన్ ఫలించింది అనుకుంటున్నాను. ఈ 4 రోజుల్లో మీ అక్క మీ బావకు చేసిన సేవలకి అతనిలో చాలానే మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. అతను మనింటికి వచ్చిన రోజు అతని మాటల్లో ఉన్న అహంకారం ఈరోజు లేదు. తను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు అనిపిస్తుంది. అమ్మ బావా, ఎంత పెద్ద ప్లాన్ వేశావు, ఎన్ని తెలివితేటలున్నాయి ఈ బుర్రలో అంటూ మాధవ్ని ముద్దుల వర్షంలో ముంచెత్తింది జాను. ఇక 2 రోజుల్లో కిరణ్మయి సింగపూర్ ప్రయాణం. అక్క ప్రయాణానికి కావాల్సినవన్నీ ప్యాక్ చేస్తున్న జాహ్నవి దగ్గరికి వచ్చింది కిరణ్మయి. రా అక్క రా, నువ్వు తీసుకెళ్ళడానికి పచ్చళ్ళు, కారం, డ్రై ఫ్రూట్స్, మసాలాలు, స్వీట్స్ ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను. ఇవి సరిపోతాయా? ఇంకా ఏమైనా కావాలా అక్క? ఇవేమీ వద్దు నాకు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మోయలేనంత భారాన్ని, బాధని గుండెల్లో నింపుకొని వచ్చాను. కానీ ఇప్పుడు మనసంతా హాయిగా, తేలికగా మోయలేనంత సంతోషాన్ని మూట కట్టుకుని వెళ్తున్నాను. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నిజమేనే, ఆ ఎద్దు మీ బావని ఎందుకు పొడిచిందో తెలియదు, కానీ దానివల్ల నాకంతా మంచి జరిగింది. ఆ 4-5 రోజుల్లో మీ బావ నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నాతో ప్రేమగా ఉంటున్నారు అంది సంతోషంతో కిరణ్మయి. ఆ అక్క మాటలకు జాను తనలో తనే ముసిముసిగా నవ్వుకుంది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.